అత్తింట్లో అద్దె మొగుడు కమ్మలకడ చిల్లి కమ్మలకడ చిల్లి అత్తింట్లో అద్దె మొగుడు కమ్మలకడ చిల్లి కమ్మలకడ చిల్లి చిల్లి గోపి లేలే, ఎంతసేపు నిద్రపోతావు? టైం 8 అయింది తెలుసా? అబ్బా, ప్రతిరోజు 8 అవుతుంది వదిన. అద్భుతమైన కలగట్టున్నాను, మంచి నిద్ర పాడు చేసావు. గోపి, కళలన్నీ తర్వాత కనొచ్చులే. ఇవాళ నీకు ఇంటర్వ్యూ ఉంది తెలుసా? ఏమంటారు వదిన? ఏదో ఇంటర్వ్యూ పోతే పని. సమ్మలక్కడి చెల్లి ఇంటర్వ్యూ ఉందన్న సంగతి మర్చిపోయి ముద్దు నిద్రపోతున్నాను. నువ్వు గాని గుర్తు చేసి ఉండకపోతే నాలాగే నా అదృష్టం కూడా గురకలు పెడుతూ నిద్రపోతుండేది. థ్యాంక్స్ వదినా. గోపి, కాఫీ తాగేసి వెళ్ళు. సమ్మలక్కడి చెల్లి, కాఫీ తాగకపోతే శరీర యంత్రాంగం పనిచేయదు కదా. ఎనిమిది దాడుతున్నా ఇంకా నిద్రపోతున్నారా? ల్యాండ్ ల్యాండ్ కంగారు పడకే భార్యామణి, తలా ఇక్కడ ఉంది. కుంభకరణలా నిద్రపోతే వంట ఎవరు చేస్తారనుకున్నారు? ల్యాండ్ ల్యాండ్ ఆంబూతులా కూర్చోబెట్టి మేపాల్సిన ఇంటల్ని ఇలా వంట చేయించడం చాలా అన్యాయమే. ఉద్యోగం సద్యోగం ఎలాగూ లేదు, కనీసం వంట అయినా చేయకపోతే ఒంట్లోకి పెరిగిపోతుంది. చేతి త్వరగా వంట మొదలెట్టండి. బుద్ధి లేకుండా ఏమిటి విశేషాలు? నేనేం చేశానే? ఈ ఇంట్లో నోరెత్తడానికి ఎలాగూ వీల్లేదు. తుమ్మొస్తే తుమ్ముకునే అర్హత కూడా లేదా? తుమ్మొస్తే తుమ్ముకోండి. చీర ఎందుకు లాగారు? నా మొహానికి అంత ధైర్యం కూడానా? లేకపోతే చీర ఎందుకు జారింది? పుట్టింటి ఫుడ్ తిని తిని తెగ నునిపెక్కావు, అందుకే ఒంటి మీద చీర నిలవడంటామేమో. ఏంటి మళ్ళీ చీర ఊడిపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు. తుమ్మితే ముక్కు ఊడిపోతుంది అంటారు, మరి ఈ చీర ఎందుకు ఊడిపోయిందో నాకు అర్థం కావడం లేదు. అంటే మీరు తుమ్మడం వల్ల నా చీర ఊడిపోయిందంటారా? అనే నా అనుమానం. ఏది మళ్ళీ తుమ్మడి చూద్దాం. అవును నిజమే. మీకు ఈ జబ్బు ఎప్పుడొచ్చిందండి? ఎప్పుడొచ్చిందో తెలీదు, బయటపడింది ఇప్పుడే. తుమ్మితే చీర ఊడిపోయే జబ్బు ఏంటండి కర్మ? 10 మందికి ఈ విషయం తెలిస్తే ఎంత సిగ్గుచాటు. నువ్వు నేను చేసే వంటల గురించే గాని నా ఒంటి గురించి పట్టించుకోవడం లేదు కదా. బహుశా ఓవర్ హీట్ చేసే ఈ జబ్బు వచ్చింది అనుకుంటాను. సంపాదించాలండి తెలివికి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా,
ఎప్పుడైనా ఎక్కడైనా ఆడాళ్ళ దగ్గర తుమ్మారో ముక్కు రోకల పండదో పగలగొడతా జాగ్రత్త. ఇదెక్కడ గోలరా నాయన, ఇక మీదటి ఇంట్లో నోటితో పాటు ముక్కు కూడా తాళం వేసుకోవాలన్నమాట. ఈ రాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 14. ప్రారంభంలో కొన్ని చికాకులున్నా చివరికి అనుకున్నది సాధించగలుగుతారు. ఏవే కోడలు మహారాణి, ఈ ఆస్తి ఎవరు శుభ్రం చేస్తారే? మీ బాబు చేస్తాడా? తీసుకెళ్లి శుభ్రం చేసి పట్టరా. అలాగే అగ్గి పెట్టి తెచ్చి చావు. అలాగే అత్తయ్య. అందరికి డబ్బున్న కోడలు వస్తారు, మనకేమో ఈ దరిద్రపు కొట్టు పీనుకొచ్చి పడింది. గోపి, ఏమదినా? కాలర్ చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తావా? ఇలా వెళ్తే ఎవరయ్యా ఉద్యోగం ఇస్తారు? సమ్మలక్కడి చెల్లి, ఏం చేయమంటావు వదినా? నాకున్నాయే 2 షర్ట్లు. ఒకటి మెడ మీద ఉంటే ఒకటి మేక్కుంటుంది. ఈ షర్ట్ కైనా కాలర్ జరిగింది, ఇంకో షర్ట్ కి కాలర్ తప్ప మిగతా అంతా జరిగింది. వస్తా. సరే ఉండు. నాకు ఇంటర్వ్యూకి టైం అయిపోయింది వదినా. ఇప్పుడే వస్తానంటుంటే. ఏమండి? ఏమిటి? పాపం గోపి చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. మీ షర్ట్ ఒకటి ఇవ్వండి. బట్టలు నా కోసం కుట్టించుకున్నా వాడి కోసం కుట్టించాను. అయినా షర్ట్ కావలిస్తే వాడే అడగొచ్చు కదా. మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ ఏంటి? లేదండి, చిరిగిపోయిన షర్ట్ వేసుకుని వెళ్తుంటే చూడలేక నేనే ఇస్తాను. ఆ పాపు సోదాపి ఆ బీరువాళ్ళని తీసుకెళ్ళు. ఏమమ్మా వదనమ్మా, ఇక్కడున్నావా? అవతల నాన్న అగ్గిపెట్టి కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ బీరువాళ్ళ చీరలు మడత పెట్టుకుంటూ కూర్చున్నావా తల్లి? లేదు, గోపికి షర్ట్ ఇద్దామని. గోపికి షర్ట్ నేయిస్తాను గాని త్వరగా అగ్గిపెట్టి తీసుకెళ్ళి తగలడు. ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు. కర్మ. ఇదిగో తమ్ముడు, ఈ షర్ట్ వేసుకెళ్ళు. వెళ్తాను లేక దయచేయి. వెళ్ళక నిన్న ఎత్తి మీద కూర్చుంటే అనుకున్నావా? అబ్బా, మా అక్క ఆడదు కాదండి, ఆడదాని ముసుగులో ఉన్న బెల్ట్ బాంబు. ఎప్పుడు వెళ్తుందో ఎవరికే తెలియదు. అమ్మో, టైం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి కప్పు పని కొట్టేసావు కదే పాపిస్తుదానా. కళ్ళు నెత్తికెక్కి కొట్టుకుంటున్నావే. ఎదురుగా ఉన్న కప్పు కనబడ్డం లేదు నీకు? నిన్ను 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 నరికి పోగులు పెట్టిన లాభం లేదే. ఏం కొంపరా నాయన, తల్లి తాతకి కూతురు సోర్పణక, తండ్రి దత్తమ్మ నాలా. ఏమిటి నా మొహం చూస్తానా నిలబడ్డావు? ఏ బ్రహ్మోహం దానా, ఇదంతా శుభ్రం చేసి చావు. ముందు తీసి తగలడు. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఓ అయిన దానికి కాని దానికి వదిలి మీద చేయి చేసుకుంటావు. నార్మల్ నీ పని నువ్వు చూసుకోరా. పెద్ద మొనగాడు చెప్పొచ్చాడు, సన్నాసి వెధవ. వీడిని ఎవతి చేసుకుంటుందో గాని మెడలోంచి చెవులు పట్టుకుని ఆడిస్తుంది. కరెక్టా అన్న? పెళ్ళానికి చెవులు, తాళం చెవులు అప్పచెప్పడం మన ఇంటి ఆనవాయితీ. రై, నీ వాగుడు ఆపుతావా లేదా? తమ్మలక్కడి చెల్లి ఊరుకున్నానా? వాగడానికి నీకు నాకు నోరెక్కడుంది? నాన్న అన్నట్టు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఒక 5 కొట్టు. ఏమిటి కొట్టేది? రూపాయలు. నేనేం రూపాయల చెట్లు పెంచుతున్నాను అనుకున్నావా? రూపాయలు చెట్లకు మొలిచేటట్టయితే నిన్నెందుకు అడుగుతానన్నా? చెట్టకు ఊపు ఊపి రాళ్ళవన్నీ జేబులో పెట్టుకుపోయినవాడిని కాదు. జోకు లేకుండా ఇవ్వు నాన్న. 5 రూపాయలు కాదు, 5 పైసలు కూడా లేవు. అంతేనా? అంతే. ఇదిగో, ఆ తర్వాత నేను ఉద్యోగం ట్రై చేయలేదన్న ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు, గుర్తుంచుకోండి. అమ్మలక్కడి జిల్లి 5 రూపాయలు ఇమ్మంటే ఏడుస్తారు. 1000 సంపాదించే ఉద్యోగం మాత్రం కావాలి. ఏం మనుషులరా బాబు, నాకే హాయిగా ఇంట్లో కూర్చుంటాను. ఇప్పుడు ఏం చేయడం? ఇంతకు ముందే ఈ విషయం తెలుసుంటే ఇందాక కూరగాయలకి వెళ్ళినప్పుడు 5 రూపాయల కమిషన్ కొట్టేసి ఉండేవాడిని. ఇప్పుడు 5 రూపాయలు లేకపోతే గోపి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఉద్యోగం రాదు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? 5, 10, 15, 20, 30, 40. కొట్టేస్తా, కొట్టేసి 5 రూపాయలు గోపికిచ్చేస్తా. తాళం వేసిన గుళ్ళెము మరిచిను. గోపి, ఏంటదినా? ఇదిగో 5 రూపాయలు. ఇంటర్వ్యూకి వెళ్ళు. 5 రూపాయలు? 5 రూపీస్? జిందాబాద్ వదినా. థ్యాంక్ యూ వదినా, వస్తా. ఇదిగా బిస్నర్ ముఠ 5 రూపాయలు దొరికాయి. తమ్మలక్కడి చెల్లి. ఆగవే మహారాణి, నీకు ఆ 5 రూపాయలు ఎవరిచ్చారే? నా దగ్గరుంటే ఇచ్చాను అత్తయ్య. ఇంట్లో కాజేసి వాడికి ఇస్తున్నావు అన్నమాట.
దొంగతనం చేసి పైగా నీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చారని అబద్ధాలు ఆడతావా? అందుకేనా ఆ గోపిగాడు వదినా వదినా అంటూ నీకు అంత గౌరవం ఇస్తున్నాడు. నీ మొహం మండ నిన్ను. సిస్టర్ కి 5 రూపాయలు ఇచ్చింది నేను. మీ దగ్గర డబ్బు ఎక్కడిది? అమ్మ బాబోయ్, వచ్చింది రాడబాబు. ఏమిటి? ఆహా, ఏం లేదు. చెప్పండి, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటా దబాయింపు? ఆ మాత్రం డబ్బులు నా దగ్గర ఉండకూడదా? మర్యాద చెప్పండి, లేదంటే ఇంట్లో అందరి బట్టలు మీ చేత ఉతికించేస్తాను. ముందు చొక్కా వదులు. చెప్పండి. నీ పెట్లోంచి తీసాను. నా పెట్లోంచా? తాళం వేసానే. తాళం వేసావు, గొళ్ళు మరిచావు. ఆగండి, మిమ్మల్ని నా వెంట పడితే నీకే నష్టం. నా వెంట పడితే తుమ్ముద్దా. ఏమిటే అతను తుమ్ముతానంటే నువ్వు అలా ఆగిపోయావు? తుమ్మవయ్యా, తుమ్ము. ఇదిగో అత్తగారు, నా తుమ్ము సంగతి మీకు తెలీదు, చాలా డేంజర్. ఇప్పుడు నా నిజంగానే తుమ్ము వచ్చేట్టుంది, వెళ్ళిపోండి. నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వెవడవయ్యా? నేను వెళ్ళను, తుమ్ము. ఇదిగో మీరు వెళ్ళకపోతే జీవితాంతం మీ ముఖం నాకు చూపించలేని పరిస్థితి ఎదురవుతుంది, వెళ్ళిపోండి. అతను తుమ్ముతానంటే అలా భయపడిపోతున్నావు. మహా అయితే నాకు కూడా జలుబు చేస్తుంది, అంతే కదా? అంతే అయితే ఎంతసేపు ఎందుకు చెప్తానండి బాబు. అదిగో వచ్చేస్తుంది, ఇంకా ఆపడం నా వల్ల కాదు. అతను తుమ్మితే మన చీరలు ఊడిపోతాయా? తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపడచ్చు, ముందు పదవే, లేకపోతే మధ్యలో నా పరువు పోతుంది. త్వరగా లోపలికి పదండి. అయ్య బాబు, ఎవరు ఉండదు కదా. ఉద్యోగం లేదో లేదో నేడుస్తారు, ఇస్తే మనల్ని ఏడిపిస్తారు. స్వామి గారు, మన హీరో ఏమయ్యండి? అయస్కాంతానికి ఇనుపగడ్డి ఎత్తుక్కున్నట్టు వాడు ప్రేమించిన పిల్ల వెనక పడి వెళ్ళిపోయి ఉంటాడు. జనం అంతా వచ్చి హాల్లో కూర్చున్నారు. ఇప్పుడు మన ప్రోగ్రాం లేదంటే చీరలు ఎదుర్కొడతారు. మీరు వెళ్ళి ఎవరిని ఆట పాట తెలిసిన వాళ్ళు తీసుకురండి. తీసుకురావడానికే తీసుకురావచ్చు, కానీ అర్థమైంది. ఎంత? 1000. అయితే చిటికలో తీసుకొస్తా. రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఏమండి, మీరు ఆల్రౌండ్ హీరో అండి, ఈ డ్రెస్ లో ఇక్కడ నిలబడ్డారేమిటండి? మంది ఏమైనా కొట్టొచ్చావా, లేకపోతే బ్రెయిన్ ఏమైనా తేడా ఉందా? నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటయ్యా? నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటి? అయ్యో, మీరు అలా అనుకోరు. మీరు అచ్చ హీరో రాజేంద్ర ప్రసాద్ లా ఉన్నారు. నా అదృష్టం, నా పని ఇంత తేలిగ్గా అయిపోతుంది అనుకోలేదు. మీకు కూడా ఆటపాట వస్తుండాలే. వస్తే ఏంటంట? ఏనికి వస్తున్నా, ఇవాళ మేము ప్రోగ్రామ్ ఇస్తున్నామండి. మా హీరో తన ప్రియురాలతో పారిపోయాడు. అందుకోసం మీరు కొంచెం లోపలికి వచ్చి కొంచెం ఆడి, కొంచెం పాడి, కొంచెం పెడితే. చూడండి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం కొద్దిగా ఆలస్యం అవడం వల్ల ఒక మంచి ఉద్యోగం మిస్ అయ్యి ఇంకో ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో అని తిరుగుతున్నా. ఆటం పాటం నా వల్ల కాదు, ఇంకెవరన్నా వెతుక్కోండి. అరే ఆడవయ్యా అంటే, వదలవయ్యా అంటే, ఆడవయ్యా అంటే, వదలవయ్యా అంటే, ఆడవయ్యా అంటే, వదలవయ్యా అంటే. ఇదిగో 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తే నేనేంటి, మా ఫ్యామిలీ మొత్తం ఆడతారు. ప్రస్తుతం మీరు ఒక్కరూ చాలండి. రాజేంద్ర ప్రసాద్ లా ఉన్న మిమ్మల్ని చూస్తే, అబ్బా, నేను రాజేంద్ర ప్రసాద్ రా లేనండి, బహుశా అతనే నాలా ఉండుంటాడు. అర్థమైందా? అర్థమైంది. సమ్మలక్కడి చెల్లి. సంబలక్కడి జిల్లా అంటే ఏమిటి? నాకు తెలీదు, అప్పుడప్పుడు నోట్లోంచి అలా వచ్చేస్తుంది. రండి సార్, రండి సార్. కొంచెం తప్పకుండా చెప్తారా? కొంచెం తప్పకుండా తప్పండి. రండి సార్, రండి. రండి సార్, రండి సార్, రండి సార్. ఝాన్సీ గారు తీసుకొచ్చా. రండి సార్, రండి రండి. స్వామి గారు, వాట్ ఇస్ దిస్? మంచి నటుడిని తీసుకురామంటే ఈ గొట్టంగాని తీసుకొచ్చారేమిటి? సమ్మలక్కడి చెల్లి అప్పడం మొహం వేసుకుని నన్ను గొట్టంగాడంటావా? వాట్? నాది అప్పడం మొహమా? అంత అనుమానం అయితే అద్దంలో చూసుకో. వద్దు, నీ అప్పడం మొహం చూడలేక అద్దం ఫట్ మరి పగిలిపోతుంది. నాది అప్పడం మొహం చెప్పడానికి నీకెంత ధైర్యం? నువ్వు ఇలాగే నాతో పోట్లాడుతూ ఉంటే లోపల ఉన్న జనాలందరూ ఇక్కడికి వచ్చేసి నిన్ను నూనెలో వేయించుకుని కర్ర 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 నవిలేస్తారు. నువ్వేనా చెప్పక్కర్లేదు, నా సంగతి నేను చూసుకుంటాను. అలాగే నన్ను కూడా కింద నుంచి పై నుంచి పక్క నుంచి చూసుకో. హాయ్ అప్పడం. హోల్ ఆంధ్రాలో సోల్ ఆల్రౌండర్ని.
ఒక్కసారి చూస్తే ఎవరైనా సరే ఒళ్ళో వాలిపోవాల్సిందే. అబ్బా నువ్వు ఊరుకోవయ్యా నా బంగారు కొండ. అదే రాజేంద్ర ప్రసాద్. శాంతి గారు మీరు కొంచెం శాంతించండి. ప్రస్తుతం అవసరం మంది, అవతల షో టైం అవుతోంది. ఆల్ రైట్. నువ్వేదో పెద్ద ఆల్ రౌండర్ ని అనుకుంటున్నావు కదూ. నిన్ను అల్లాడించి జనం చేత చెప్పులు వేయించకపోతే నా పేరు ఝాన్సీయే కాదు. ఎవరు ఎవరిని అల్లాడిస్తారో, ఎవరు జనాలతో చెప్పులు వేయించుకుంటారో, ఎవరు చప్పట్లు కొట్టించుకుంటారో తేల్చుకుందాం. సమ్మలక్కడి జిల్లి చూద్దాం. కరిబిటు క్యాబరెల్లో కలబడు గాభరాతో వయసుకు వంతనేస్తావు, సొగసులు ఎంతకిస్తావు, నటనకు నాగ కన్యవైతే కిటుకుల బూరబూదిపోతా. భామ భామ ఆడే పామ నీ పుట్ట నాదే. గిరిబిదు కీచురాయి కిచకిచ నా పరాయి, ఎగబడి గంతులేస్తా మగసిరి ఎంతకిస్తా. ఎదగని మీసముంది నీలో, అడగకు రోసముంది నాలో. ఆట పాట ఆడే వేట నా పట్టు నాదే. కసుమంటే పిండుకుంటా కాళ్ళ కూటం, చేతి వాటం ఎక్కువైతే పీకులాటం. ఉసుమంటే చేసిపోతా బుగ్గ గాయం, చీకటింటా చిందులేస్తే శిక్ష ఖాయం. కుర్రనా కోడి పెట్ట కూచిపూడి, మహయర్రగా బుర్రగా ఉంది బాడి. కల్లునే తాగి ఉన్న గండు కోతి, నిప్పులే తొక్కిన సుప్పనాతి. తురుతురుట బాబా రంకెల లంకినిలే, మేకల తోకల లింగుల లింగడులే. కలిపిటు కేంపరాలో రాత్తో మగసిరి ఎంతకిస్తావు, సొగసులు ఎంతగిస్తావు. ABCDEF ఆల్ఫబెట్ లో ఎండే సోకని ఓ అక్షరమేది హలో. ఏసి నడుమా ఉన్నది బి ఒకటేగా, అది తెలివించేలా నువ్వు బిక్కర పోనేలా. యాంటీ మ్యాచ్ సుగ్రీవా ఆట ఏదో చెబుతావా? బోలో బోలో బాలి బాలే ఓ బాల ఆడుకుందాం వస్తావా? హే ఎత్తు మత్తు సొత్తు చిట్టే దండెత్తిన చేతికి దండలు తప్పవులే. సస్తే నా పక్కన పందెపు చిందులు తెల్లవులే. ఏలో 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 ఏలో